మధు ఉన్నాడు. మధు సార్ ఏంటి మధు, ఏంటి అందుతున్న సమాచారం ప్రకారంగా దాదాపుగా అంటే ఒక కంక్లూషన్కి వస్తూ ఉంది. ఏంటి ఇంకా ఫర్దర్ అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? 350 రూపాయల కోసము ముఖ్యమంత్రి మీద రాయి, ఇది ఓకే. అయితే తనతో పాటు ఆ మొత్తం సమావేశానికి కావచ్చు, ఆ ర్యాలీలో పాల్గొనడానికి వచ్చినటువంటి సతీష్ వచ్చేటప్పుడే ఆ రాయి తన జేబులో పెట్టుకొని ఎందుకు వచ్చాడు? ఫుట్పాత్లకు సంబంధించి ఫుట్పాత్ ఏదైతే ఉంటుందో దాన్ని నిర్మించడానికి కావాల్సినటువంటి రాయి సార్ అది. ఆ రాయిని వచ్చేటప్పుడే తనతో పాటు ఎందుకని జేబులో పెట్టుకొని వచ్చాడు? అయితే అలా పెట్టుకొని రమ్మని చెప్పారా, లేకపోతే అతనే పెట్టుకొని వచ్చాడా? ఇక్కడ డౌట్ ఉన్నది. ఎందుకంటే ఒకవేళ ఇక్కడ 350 రూపాయలు రాకపోతే ఈ రాయి తీసుకొని జగన్ మీద ఇసిరేద్దామేమో అని అనుకున్నారా అంటే దానికి ఛాన్సే లేదు, అసలు ఊహించడానికి కూడా లేదు. అంటే అక్కడ ఉన్నటువంటి ఒక రాయి తీసుకున్నాడు, ఆ రాయి జేబులో పెట్టుకొని వచ్చాడు. అది ఎందుకు పెట్టుకొని వచ్చాడు, ఎవరన్నా పెట్టుకొని రమ్మని చెప్పారా అనేది బయటికి రావాల్సినటువంటి విషయం. అదొక వైపు అయితే, ఒక కామన్ మ్యాన్ ఎవరైనా సరే ఒక కామన్ మ్యాన్ చూసుకుంటే రే ఇస్తానన్న డబ్బులు 10 రూపాయలు కావచ్చు, 20 రూపాయలు కావచ్చు, 300 కావచ్చు, 3000 కావచ్చు, ఇకపోతే ఒక ముఖ్యమంత్రి మీద రాయి వేయాలి అంటే ఈ కోపం అక్కడ చూపించాలి అని అనుకోరు సార్. అంటే అతను మెంటల్గా సైకలాజికల్గా అతను గంజాయి అయినా తీసుకొని ఉండాలా, లేకపోతే మెడికల్ షాప్లో దొరికేటటువంటి వైట్నర్ అని ఒకటి ఉంటుంది సార్. అది చాలా వరకు కూడా విజయవాడ సరౌండింగ్ ప్లేసెస్లో ఆ రైల్వే స్టేషన్ కావచ్చు, బస్ స్టాండ్ కావచ్చు, వాటన్నిటి దగ్గర కూడా వీటిని ఎక్కువగా వాడుతూ ఉంటారు. వాటన్నిటిని కూడా కాదు మధు, ఆ పిచ్చి రావడానికి ఆ ఏపీలో మద్యం తాగితే చాలట. ఎంత పిచ్చి కావాలో, ఎంత తిక్కలతనం కావాలో, ఎంత ఇది కావాలో. పాపం అతని పేరు ఏం పేరు, ఆ సినిమాల్లో ఆ ఆర్టిస్ట్గా డ్యాన్స్లు వేస్తూ ఉండేవాడు ఒక వ్యక్తి, వైజాగ్ పోయాడు, ఆ గుండె వేసుకొని ఎగురుతుంటాడండి, రాకేష్ మాస్టర్. కొద్దిగా నాకు తెలియదు ఆ సినిమా వాళ్ళ. ఆ రాకేష్ మాస్టర్ వైజాగ్ వెళ్ళి ఏదో షూటింగ్లో పాల్గొని ఇదిగోనండి ఇది ఆంధ్రప్రదేశ్ మద్యం బూమ్ బూమ్ బీరు ఇది తాగుతున్నాను ఏమైద్దా అని చెప్పని ముందు రోజు వీడియో పెట్టాడు. తర్వాత రోజు ఇక్కడికి వచ్చి చచ్చిపోయాడు. అది పెద్ద వైరల్ అయింది. ఇది కనపడుతుంది. మరి ఈ పిచ్చి మద్యాన్ని డిస్టిలరీస్ మొత్తం తయారు చేస్తుంది ఎవరు? ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి అత్యంత కీలకమైనటువంటి వ్యక్తులు అనేటువంటి విమర్శలు వస్తున్నాయి కదా. మరి దానికి ఎవరు బాధ్యులు? ఎవరు చేస్తున్నారు ఈ పిచ్చి పనులు? ప్రజలు ఏమైపోవాలి? నా పాయింట్ కూడా అదే సార్. నేను ప్రధానంగా చెప్తున్నది ఒకటే, అక్కడ వైట్నరు లేకపోతే డ్రగ్స్ కావచ్చు, లేకపోతే గంజాయి కావచ్చు, ఈ మందు కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో దొరికేటటువంటి మందు బాటలు బూమ్ బూమ్, లేకపోతే ఇంకొకటి క్యాపిటల్ సిటీను, ఆ సిటీను, ఏ సిటీను, మొత్తానికైతే ఆ మందు ఏదైనా తాగి అక్కడికి వచ్చాడు. ఎందుకు అంటే ఆ మీటింగ్ వస్తే మీకు మందు ఇస్తామని చెప్పారు కాబట్టి ఆ మందు తాగి ఖచ్చితంగా అతను అక్కడికి వచ్చే ఉంటాడు. అక్కడికి వచ్చిన తర్వాత ఆల్రెడీ ఒక కిక్లో ఉన్నాడు. అంటే అది తెలియని ఒక పిచ్చి ఆసుపత్రిలో పిచ్చోళ్ళు ఏ విధంగా ఉంటారో ఆ విధమైన స్టేజ్లో ఏమన్నా అతను ఉన్నాడు అనేది అర్థమైపోతుంది సార్. సో 350 రూపాయలు ఇవ్వలేదు కాబట్టి ఆ రాయి విసిరేశాడు అని ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి వార్తలు ఆల్మోస్ట్ ఇంకా అదే కన్ఫర్మేషన్. ఒకవేళ ఏదైనా సరే కథ ఇలా వెళ్తే తప్పు అవుతుంది, ఇలా చెప్పొద్దు, ఇలా చెప్దామని ఒకవేళ వ్యవహారం కథ అంతా మారిస్తే ఆ తర్వాత వేరే సంగతి. కానీ ఇప్పటి వరకు కూడా ఒక డౌట్ అయితే ఉంది. ఇంకా అక్కడ ఉన్నటువంటి ఏపీ పోలీసులు అయితే మీడియా ముందుకు రాలేదు. మీడియా ముందుకు వచ్చి ఏం చెప్పాలో తెలియక సైలెంట్గా ఉన్నారో ఏం తెలియదు. కానీ ఇంత పెద్ద వార్తని ఇప్పటికీ కూడా సైలెంట్గా అలా పెట్టి ఉన్నారు అంటే ఏదో ఉంది సార్. జనరల్గా మధు అంటే 3 రోజులు పట్టిద్దా ముఖ్యమంత్రి గారి మీద రాయి వేసిన వ్యక్తిని పట్టుకోవడానికి? కరెక్టే సార్, బాగా చెప్పాడు. ఏపీ సిఐడి అధికారులు అంటే ఒక 3 ఇయర్స్ నుంచి కావచ్చు, 4 ఇయర్స్ నుంచి కూడా కేసులు నమోదు చేస్తూ వచ్చారు. తెల్లవారుజామున ఇళ్ళకి వెళ్ళి మరి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసినా, లేకపోతే చాలామంది కూడా కేసులు నమోదైనటువంటి వాళ్ళ మీద వెళ్ళి పట్టుకోవడానికి వితిన్ 24 అవర్స్లో పట్టుకున్నారు. అలాంటిది ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన నడి రోడ్డు మీద అటాక్ చేస్తే ఎందుకు ఇంత సమయం పట్టింది అనడానికి సమాధానాలు కొన్ని ఉన్నాయి సార్. ఒకటే ప్రధానంగా మనం చూసుకుంటే, అటాక్ చేపించినటువంటి వ్యక్తి వెనక ఉండి అటాక్ చేయమని ఎవరైతే చెప్పి ఉంటారో వాళ్ళ వల్ల ఇన్ని రోజుల పాటు, అంటే ఇన్ని గంటల పాటు దొరకలేదా అనేది ఒక వైపు అయితే. ఎందుకంటే అతను అటాక్ చేసినటువంటి సతీష్ అనేటటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో పెద్ద కరడు కట్టిన ఉగ్రవాదో లేకపోతే మావోయిస్టో నక్సలైటో కాదు సార్. చాలా కామన్ మ్యాన్ అతను పక్కన కూడా ఒక 5 మంది ఉన్నారు. ఇంత హడావడి జరుగుతుంది, ఇంత రచ్చ అవుతుంది. అతను కాకపోయినా అతను పక్కన ఉన్నటువంటి వాళ్ళైనా సరే చెప్పేసేవాళ్ళు ఎవరికొకరికి. కానీ ఇంతవరకు కూడా ఇన్ని గంటల వరకు కూడా దొరకలేదు అంటే కథ ఏదో ఉంది సార్. అందులో ఎటువంటి డౌట్ లేదు. దీని వెనక వ్యవహారం ఏదో ఉంది. అది ఏ పార్టీ అయినా కావచ్చు. అంటే వైసీపీ వాళ్ళే చేపించారా, లేకపోతే టీడీపీ వాళ్ళు చేపించారా, జనసేన చేపించారా, బీజేపీ తర్వాత సంగతి. కానీ ఈ వ్యవహారం వెనక ఏదో మొత్తానికి ఒక
కథ అయితే దాగి ఉంది సార్. అది ఎవరు బయట పెడతారని చూడాలి. ఎందుకంటే కోడి కత్తిలోనే మనం చూసాం, అక్కడ కోడి కత్తి వ్యవహారం, ఆ తర్వాత ఏం జరిగింది, కోర్టు ఏం చెప్పింది, ఆ తర్వాత ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది మనం చూసాం. కానీ ఈ కేసు ఒక రాత్రి సమయంలో ఒక ముఖ్యమంత్రి మీద రాయి ఇలా వేస్తే అది తగిలి కింద పడింది. ఆ రాయి అన్నారు, లేకపోతే ఇంకొకటి క్యాట్ బాల్ అన్నారు, అవన్నీ అన్నారు. కానీ చివరికి తెలియదు ఏంటి, సతీష్ అనే ఒక వ్యక్తిని సార్ ఇక్కడికి కూడా ఈ సతీష్ అనే వ్యక్తిని అనుమానితుడా, లేకపోతే ఇతను కన్ఫామ్గా ఇతనేనా, లేకపోతే కేసును తప్పుదో పట్టించడానికి, లేకపోతే ఇతను వచ్చి ముందుకు వచ్చాడా, నేను ఇతను పట్టుకొని వచ్చాను చెప్పట్లేదు సార్, ఇతనంతటా ఇతనే వచ్చాడా, లేకపోతే ఇతను పట్టుకున్నారా, అసలు సతీష్ నిజంగానే అటాక్ చేసినటువంటి ఇది పర్సన్ పాయింట్. అంటే ఏం జరగబోతుంది ఇప్పుడు? 2 లక్షల రూపాయలను సిపి గారు ప్రకటించిన తర్వాత ప్రకటించారు. ఎవరైనా వచ్చి చెప్పారా, లేక ఇప్పుడు అసలు ఆ పిల్లవాడి చేత ఏం ఇన్వెస్టిగేషన్ చేయబోతున్నారు?